Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సిబిఎస్ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి థర్డ్ లెసన్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ చూస్తున్నామండి. సో థర్డ్ లెసన్ మనకు 2 stories అబౌట్ ఫ్లయింగ్. సో దీంట్లో మనకు 2 parts ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చి హిజ్ ఫస్ట్ ఫ్లైట్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చి బ్లాక్ ఏరోప్లేన్. సో ఈ లెసన్స్ ఆల్రెడీ నేను చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. లెసన్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతూ ఉన్నాయి అండ్ టెక్స్చువల్ గ్రామర్ కూడా నేను ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూ వస్తున్నాను. సో ఇవన్నీ కూడా మీకు నచ్చుతున్నట్లయితే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో ప్రతి ఒక్క వీడియో నేను పోస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ రావాలి అని అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసి పెట్టుకున్నాను అనుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని మీరు వాచ్ చేయొచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లైట్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ చూస్తున్నామండి. సో చూడండి, థింకింగ్ అబౌట్ ద టెక్స్ట్. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ వన్, వై వాజ్ ద యంగ్ సీగల్ అఫ్రైడ్ టు ఫ్లై? Do you think all young birds are afraid to make their first flight, or some birds more timid than others? So ఎందుకు ఆ యంగ్ సీగల్ ఎగరడానికి భయపడింది? సో అన్ని బర్డ్స్ కూడా ఇదే విధంగా భయపడుతూ ఉంటాయా లేదా కొన్ని మాత్రమే భయపడుతూ ఉంటాయా? డూ యూ థింక్ ఏ హ్యూమన్ బేబీ ఆల్సో ఫైండ్స్ ఇట్స్ ఏ ఛాలెంజ్ టు టేక్ ఇట్స్ ఫస్ట్ స్టెప్? సో బర్డ్సే కాకుండా హ్యూమన్ బేబీ కూడా ఫస్ట్ అడుగు వేయడానికి, అంటే లేచి నిలబడి అడుగు వేసినప్పుడు ఫస్ట్ టైం తను కూడా ఇదే విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుందా, ఛాలెంజెస్ ఫేస్ చేస్తుందా అని అడుగుతున్నారు అనమాట. ఎస్, ద యంగ్ సీగల్ వాజ్ afraid. The young seagull was afraid to fly. So young seagull భయపడింది అనమాట ఎగరడానికి. It was because of his own diffidence. సో ఇది కేవలం తన యొక్క భయం మాత్రమే అనమాట. తనలో కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లే తను భయపడింది. నో లాజిక్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్. సో దాంట్లో ఎలాంటి లాజిక్ అనేది లేదు రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నో, most young birds fly eagerly, boldly and happily. సో అన్ని పక్షులు కూడా భయపడతాయా అంటే లేదు, కొన్ని మాత్రమే భయపడతాయి. చాలా వరకు అన్ని పక్షులు కూడా ఎప్పుడెప్పుడు ఎగురుతామా అనేసి లేదా బోల్డ్లీ చాలా ధైర్యంగా హ్యాపీగా ఎగురుతూ ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఏ వెరీ ఫ్యూ బర్డ్స్ ఆర్ అఫ్రైడ్ టు ఫ్లై. కొన్ని మాత్రమే భయపడతాయి ఎగరడానికి. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ హ్యూమన్ బేబీస్ ఈగర్నెస్ టు వాక్ ఈజ్ విజిబుల్. సో చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తున్నట్లయితే ఎప్పుడెప్పుడు నడుస్తామా అనేసి ఇలా గోడ పట్టుకోనో లేదా పక్కన వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటే దాన్ని పట్టుకొని లేచి చిన్న చిన్న అడుగులు వేయడం, పడిపోవడం ఇలాంటి మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ ఇఫ్ దే ఫాల్ మెనీ టైమ్స్ దే కీప్ గోయింగ్. సో వాళ్ళు ఎన్నిసార్లు పడ్డా కూడా మళ్ళీ నడవడానికి ట్రై చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, the sight of the food maddened him. What does this suggest? What compelled the young seagull to finally fly? సో వాట్ కమాండ్, సో ఏం ఫోర్స్ చేసింది తనని ఫైనల్ గా ఎగరడానికి? సో ఆమె ఆ బర్డ్ ఫుడ్ చూసిన వెంటనే ఎందుకు ఇట్ బికేమ్ సమ్ వాట్ మ్యాడ్ అంటే ఎందుకు అంతగా టెంప్ట్ అయింది, ఎందుకు అంతగా అట్రాక్ట్ అయింది అంటే హంగర్ డ్రైవ్స్ ద హంగ్రీ టు ఎనీ ఎక్స్టెంట్. సో ఆకలితో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఏదైనా కానీ మనకు చేసేయాలనిపిస్తుంది అనమాట. అండ్ it makes the hungry forget all rules, moods, fears, etc. సో ఈ ఆకలి అనేది ఏమవుతుందంటే అన్ని రూల్స్ ని, మన మూడ్ ని, ఫియర్, భయాన్ని అన్నిటిని తొలగించేస్తుంది ఆకలితో ఉన్నప్పుడు. ఓకే, అండ్
The young seagull was afraid to fly. His parents starved him for a full day. So young seagull ఎగరడానికి భయపడుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒక రోజు అంతా కూడా తనకి ఫుడ్ పెట్టకుండా ఆపేశారు. He was terribly hungry. సో ఇప్పుడు చాలా అంటే చాలా ఆకలిగా ఉంది. Then his mother lured him with a piece of food. సో ఒక piece of food చూపించి she tried to tempt her. ఓకే, సో ఊరించింది అంటాం కదా, అలా ఊరించింది అనమాట చూపిస్తూ. Maddened by his hunger, the seagull followed his mother. Thus his hunger forced him into his first flight. సో ఆ ఫుడ్ చూసినటువంటి ఆ బర్డ్ ఏమైందంటే maddened by his hunger, ఆకలితో మనం అంటాం కదా తెలుగులో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం అనేసి. సో అలాగా ఆకలితో ఎంతగానో అలమటిస్తున్నటువంటి ఈ పక్షికి ఒక్కసారిగా వాళ్ళ మదర్, the seagull followed his mother. సో వాళ్ళ మదర్ ఆ పీస్ ఆఫ్ ఫుడ్ చూపించగానే వాళ్ళ మదర్ని ఫాలో అవుతూ వెళ్ళే ప్రయత్నంలో భాగంగా తన ఫస్ట్ ఫ్లైట్ అనేది తను తీసుకునింది అనమాట. సో ఆకలి ఏ పనైనా చేపిస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్, they were beckoning to him, calling shrilly. Why did the seagull's father and mother threaten him and cajole him to fly? So మదరు ఫాదర్ ఎందుకు తనని ఎగరడానికి మీన్స్ why did the seagull's father and mother threaten him and cajole him to fly? ఎందుకు తనని ఫోర్స్ చేశారు ఎగరమని చెప్పి, ఎందుకు భయపెట్టారు? they were beckoning to him, calling shrilly. సో వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి సిగ్నల్స్ ఇస్తున్నారు, దాన్ని పిలుస్తున్నారు అని అంటే చూడండి. the young seagull preferred staying safe to flying. It was unnatural. Birds టు సర్వైవ్ ఆన్ దేర్ ఓన్ మస్ట్ ఫ్లై. సో ఈ యంగ్ సీగల్ ఏమనుకునిందంటే ఎగరకుండా చాలా సేఫ్గా ఉండాలనుకుంది, కానీ అది అన్యాచురల్. బర్డ్స్ అంటే కంపల్సరీ ఎగరాల్సిందే తను సర్వైవ్ కావాలంటే. సో ద పేరెంట్స్ ఆఫ్ ద యంగ్ సీగల్ ట్రైడ్ మెనీ డిఫరెంట్ వేస్ టు మేక్ హిమ్ ఫ్లై. సో చాలా రకాలుగా ట్రై చేశారనమాట ఈ దీనిని ఎగరడానికి ట్రై చేసే విధంగా. దే క్యాజోల్డ్ హిమ్, సో దే టీజ్డ్ హిమ్, దే థ్రెటెన్డ్ హిమ్, finally leaving him alone without a piece of food for a whole day worked. So they cajoled him, they teased him, they threatened him. వాళ్ళు కామెంట్ చేశారు, టీజ్ చేశారు, అండ్ భయపెట్టారు, సో అండ్ రిక్వెస్ట్ చేశారు, అన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా అది ఎగరలేదనమాట. సో ఫైనల్గా ఏం చేశారు, ఫుడ్ పెట్టకుండా దానిని అక్కడే వదిలేశారు అనమాట. ఓకే, హోల్ డే. నెక్స్ట్, have you ever had a similar experience where your parents encouraged you to do something that you were too scared to try? Discuss this in pairs of groups. ఇది మీ ఓన్ క్వశ్చన్, మీరు ఓన్గా రాయవలసి ఉంటుంది. సో మీరు కూడా దేనికైనా భయపడుతూ ఉంటే మీ పేరెంట్స్ ఎప్పుడైనా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు, ఇది నువ్వు చెయ్యి నువ్వు సాధిస్తావు అనేసి, సో మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయమన్నారు. ఇక్కడ ఒకటి ఇచ్చున్నారు ఆన్సర్, ఇది కాకపోయినా మీ ఓన్ ఆన్సర్ మీరు రాసుకోవచ్చు. ఎస్, ఐ టు హ్యాడ్ ఏ సిమిలర్ ఎక్స్పీరియన్స్. ఇన్ అవర్ రూరల్ ఏరియా స్విమ్మింగ్ ఈజ్ కన్సిడర్డ్ అన్ ఎసెన్షియల్ స్కిల్ ఫర్ బాయ్స్. సో రూరల్ ఏరియాస్లో స్విమ్మింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి, బాయ్స్కి అనేది రూల్ అనమాట అక్కడ. అండ్ దేర్ వర్ నో స్విమ్మింగ్ పూల్స్ విత్ ఆల్ సేఫ్టీ మెజర్స్. అక్కడ మనలాగా సిటీల్లో ఉన్నట్టు స్విమ్మింగ్ పూల్స్ ఏమి ఉండవు అనమాట. సో ఎలా స్విమ్ చేయాలంటే స్ట్రీమ్స్ లోను, అగ్రికల్చరల్ వెల్స్ లోను ఎట్సెట్రా ఆర్ ద ప్లేసెస్ టు లెర్న్ స్విమ్మింగ్. యాజ్ ఏ బాయ్ ఆఫ్ జస్ట్ 10 I was terribly afraid of jumping into deep wells. సో చాలా భయపడ్డాడు అనమాట, 10 years కిడ్ కాబట్టి. వెల్స్ లో దూకాలంటే, బావిలో దూకేస్తే మనకు భయం కదా ఏమి రాకుండా. బట్ మై పేరెంట్స్ సక్సీడెడ్ ఇన్ మేకింగ్ మీ కాన్ఫిడెంట్. సో పేరెంట్స్ నాలో కాన్ఫిడెన్స్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. నౌ ఐ ఎంజాయ్ స్విమ్మింగ్ అండ్ లవ్ టు ట్రైన్ కిడ్స్ ఇన్ స్విమ్మింగ్. సో నౌ ఐ ఎంజాయ్ స్విమ్మింగ్. సో ఇప్పుడు స్విమ్మింగ్ చేయడంలో తను బాగా ఎంజాయ్ చేస్తున్నాడంట, అండ్ తను చాలా ఇష్టపడుతున్నాడు అనమాట. అంతేకాకుండా లవ్ టు ట్రైన్ కిడ్స్ ఇన్ స్విమ్మింగ్. సో ఇతను ఇంకా వేరే వాళ్ళని కూడా ట్రైన్ చేస్తూ ఉన్నాడు. సో మీకు ఈ లెసన్ యొక్క మీనింగ్స్ పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క వర్డ్ మీనింగ్ చెప్తూనే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ లెసన్ వాచ్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తే మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. In the case of a bird flying, it seems a natural act and a foregone conclusion that it should succeed. In the examples you have given in your answer,
to the previous question, was your success guaranteed, or was it important for you to try regardless of a possibility of failure? సో మనకు లెసన్ లో చూసుకున్నట్లయితే ఫ్లయింగ్ అనేది న్యాచురల్ యాక్ట్ అనమాట. అండ్ ఏ ఫోర్గన్ కంక్లూజన్ దట్ అది ఫైనల్ గా ఏమైంది, సక్సెస్ అయింది. అలాగే మనం 4th క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్లో అక్కడ కూడా మీరు ఫైనల్ గా సక్సెస్ అయ్యారనమాట. సో మీకు ఫెయిల్యూర్ వస్తున్నా కానీ సక్సెస్ చేయాలా ఖచ్చితంగా, సరే మీరు ట్రై చేస్తూనే ఉండాలా సక్సెస్ వచ్చే వరకు అని క్వశ్చన్ అనమాట. ఎస్, for birds, flying is a natural skill, but for humans, swimming is not an inherent ability. Yes, birds ki flying అనేది natural గా వస్తుంది, కానీ humans కి ఈ స్విమ్మింగ్ అనేది it is not an inherent is nothing but the qualities which we are receiving from our forefathers or parents. సో మనకేమి వాళ్ళ దగ్గర నుంచి ఇది ఒక క్యారెక్టర్ లాగా లేదా క్వాలిటీ లాగా మనకు వచ్చేది అనమాట. ఫెయిల్యూర్ ఈజ్ వెరీ లైక్లీ. సో ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అట్ ద ఇంట్రెస్టెడ్ వన్స్ ట్రై రిపీటెడ్లీ అండ్ ఫర్ లాంగ్ టిల్ దే మాస్టర్ ఇట్. సో ఇంట్రెస్ట్ పెట్టి ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటే రిపీటెడ్ గా దాంట్లో వాళ్ళు మాస్టర్ అయిపోతారు, సక్సెస్ అయిపోతారు. సక్సెస్ ఈజ్ నాట్ ఆటోమేటికల్లీ గ్యారంటీడ్ టు హ్యూమన్స్ యాజ్ ఇట్ ఈస్ టు బర్డ్స్. సో పక్షులకి సక్సెస్ ఏ విధంగా అయితే యాజ్ ఇట్ ఈస్ టు బర్డ్స్ వాళ్ళకి వచ్చిన విధంగా మనకు మనుషులకి సక్సెస్ అనేది గ్యారంటీ అనేది లేదనమాట దేంట్లో అయినా కూడా. ఓకే, సో మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అట్ హ్యూమన్స్ ట్రై నాట్ ఆల్, ఆఫ్ కోర్స్. సో ఎప్పటికీ కూడా హ్యూమన్స్ ట్రై చేస్తూనే ఉండాలి, ఎప్పుడే కానీ దానిని వదిలిపెట్టకూడదు అనమాట. ఓకే, సో ట్రై చేస్తుంటే ఫైనల్ గా సక్సెస్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, స్పీకింగ్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అక్కడితో అయిపోయాయి. We have just read about the first flight of the young seagull. Your teacher will now divide the class into groups. Each group will work on one of the following topics. Prepare a presentation with your group members and then present it to the entire class. సో ఇక్కడ మనకు కొన్ని టాపిక్స్ ఇచ్చారండి. సో ఈ టాపిక్స్ లో ఏదో ఒక దాని గురించి మీరు కొద్దిగా ప్రిపేర్ అయ్యి క్లాస్ మొత్తానికి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీ ఓన్ గా కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, మీరు పాస్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా నోట్ చేసుకోవచ్చు కావాలంటే. ఫస్ట్ టాపిక్ ఈజ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఏ మోడల్స్ ఆఫ్ ఏరోప్లేన్స్. సో ఏరోప్లేన్స్ యొక్క మోడల్స్ అన్నమాట. ఏ విధంగా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మోడల్స్ చేంజ్ అయ్యాయి అనేది ఒక టాపిక్. ప్లేన్స్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ 1903 రైట్ ఫ్లైయర్ టు ద లేటెస్ట్ మల్టీ మోడల్ అండ్ మోస్ట్ లగ్జరియస్ రేంజ్ టుడే. సో 1903లో ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడైతే స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఈ రోజు ఉన్నటువంటి మల్టీ మోడల్ మోస్ట్ లగ్జరియస్ ఫ్లైట్ వరకు చేంజ్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ ద ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ మేడ్ ఆఫ్ వుడ్ అండ్ ఏ టైప్ ఆఫ్ రఫ్ క్లాత్ కాల్డ్ మస్లిన్. సో ఫస్ట్ ఫ్లైట్ ఏం తయారు చేశారంటే వుడ్ అండ్ మస్లిన్ అనేటటువంటి ఒక రఫ్ క్లాత్ తో, గుడారాలకి యూజ్ చేస్తాం కదా అలాంటి క్లాత్ తో చేశారు. అండ్ ప్లేన్స్ టుడే ఆర్ మోస్ట్లీ మేడ్ ఆఫ్ అల్యూమినియం. సో ఇప్పుడున్న ప్లేన్స్ అన్ని కూడా అల్యూమినియం తో చేస్తున్నారు. ప్లేన్స్ వర్ ఫస్ట్ యూజ్డ్ టు క్యారీ ఓన్లీ మెయిల్, ఓన్లీ ఇన్ఫర్మేషన్ పాసింగ్ వెహికల్స్ కానీ యూజ్ చేసేవాళ్ళు ఫస్ట్ లో. బట్ టుడే దే క్యారీ మెయిల్, కార్గో, ప్యాసింజర్స్ అండ్ ఆల్సో వెపన్స్. మోడల్స్ సో ఈ రోజుట్లో అన్ని కార్గోస్ కానీ అంటే లగేజ్ కావచ్చు లేదా ప్యాసింజర్స్ కావచ్చు, మెయిల్, అన్ని వెపన్స్ కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. మోడల్స్ టుడే ఆర్ మెనీ ఇన్ సైజెస్, కంఫర్ట్ లెవెల్స్, స్పీడ్ రేంజెస్ ఎట్సెట్రా. సో మోడల్స్ ఎలాంటి మోడల్స్ ఉన్నాయంటే రకరకాలు బేస్డ్ ఆన్ సైజ్ బట్టి ఒక మోడల్, లేదా కంఫర్ట్ లెవెల్స్ లగ్జరియస్ లెవెల్ని బట్టి ఒక మోడల్, అండ్ వాటి యొక్క స్పీడ్ రేంజెస్ ని బట్టి ఒక మోడల్, ఇలా రకరకాల మోడల్స్ అనేవి ఉన్నాయి మనకు వాటిల్లో. సో దట్ ఈస్ ఫస్ట్ టాపిక్. నెక్స్ట్, ప్రోగ్రెషన్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ మోటార్ కార్స్. సో మోటార్ కార్స్ యొక్క ప్రోగ్రెషన్ ఏ విధంగా ఉంది, వాటి వేరియేషన్ ఎలా ఉంది, సో ఏ విధంగా మోడల్ కార్స్ అనేవి ఒక్కప్పటికి ఇప్పటికీ ఇంప్రూవ్ అయ్యాయి అంటే ద ప్రోగ్రెషన్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ మోటార్ కార్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టడీ. సో ఈ మోటార్ కార్స్ గురించి స్టడీ చేయడం అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందంట. ఇట్ ఆల్ బిగాన్ విత్ నికోలస్ Cognot's invention in 1769 of the first
స్టీమ్ పవర్డ్ క్యారేజ్. సో 1769లో నికోలస్ కోగ్నాట్స్ ఇన్వెంట్ చేసినటువంటి ఫస్ట్ స్టీమ్ పవర్డ్ క్యారేజ్ ఏదైతే ఉందో, సో దాంతో అక్కడి నుంచి ఈ మోటార్ వెహికల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయంట. ఇట్ టుక్ మోర్ దాన్ ఏ సెంచరీ ఫర్ ద కార్ టు బికమ్ పవర్డ్ బై గ్యాసోలిన్ విత్ కార్ల్ బెన్స్ ఇన్వెన్షన్. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ 100 సంవత్సరాల తర్వాత కార్ అనేది ఇన్వెంట్ చేయబడిందంట. ఎవరి ద్వారా? కార్ల్ బెన్స్. Next, since then the evolution took a rapid pace that brought in steering wheels, బ్రేక్స్ ఎట్సెట్రా. సో అప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా ర్యాపిడ్గా గ్రోత్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో స్టీరింగ్ వీల్స్ కావచ్చు, బ్రేక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఇన్సర్ట్ చేసుకుంటూ వచ్చేసారు. బై 1920 మోటార్ కార్స్ హ్యాడ్ బికమ్ పాపులర్ అండ్ అఫోర్డబుల్. 1920 నుంచి చాలా చీప్గా అయిపోయాయి అన్నమాట, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేసాయి ఈ కార్స్ అన్నీ కూడా. అండ్ దిస్ బికేమ్ పాసిబుల్ యాజ్ ఫోర్డ్ introduced assembly line approach to produce cars. సో ఫోర్డ్ ప్రతి ఒక్కరికి కార్ అందే విధంగా తను స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇంకా ఇది చాలా అఫోర్డబుల్ అయిపోయింది అనమాట, అందుబాటులోకి వచ్చేసింది కార్స్ అన్ని కూడా. ఆఫ్టర్ 1950 కార్ ఇండస్ట్రీ విట్నెస్డ్ అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్. సో అసలు ఎక్స్పెక్ట్ చేయనంత గ్రోత్ 1950 తర్వాత ప్రతి ఒక్కరు కారు కొనేయడం అలా జరిగింది. అండ్ ఎల్పిజి ఆర్ సిఎన్జి మీన్స్ న్యాచురల్ గ్యాస్ అండి. సో బై యూజింగ్ దెమ్ డ్రివెన్ ఆర్ ఎలక్ట్రిక్ పవర్డ్ మోటార్ కార్స్ ఆర్ లేటెస్ట్ ఎడిషన్. సో ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేసి ఉన్నాయన్నమాట. అండ్ రైట్ అంటే పెట్రోలియం గ్యాస్ అండ్ న్యాచురల్ గ్యాస్ లేదంటే పవర్డ్ ఎలక్ట్రిక్ పవర్. సో వీటిని యూజ్ చేసి రన్ చేస్తున్నాం మనం. రైట్ ఫ్రమ్ సీటింగ్ కెపాసిటీ టు ద పవర్ ఆఫ్ మోటార్స్ టు అమ్యూనిటీస్ ఆఫర్డ్ ద రేంజ్ ఈజ్ వాస్ట్. సో అమ్యూనిటీస్ మీన్స్ ఫెసిలిటీస్. ఓకే, సో సీటింగ్ కెపాసిటీ కావచ్చు టు ద పవర్ మోటార్స్, చాలా రకాల ఫెసిలిటీస్ అనేవి ఈ రోజుల్లో ఆఫర్ చేస్తూ ఉన్నారంట. సో ఈ విధంగా మోటార్ వెహికల్స్ అనేవి వాటి యొక్క గ్రోత్ అనేది ఈ విధంగా చేంజెస్ అనేవి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ బర్డ్స్ అండ్ దేర్ వింగ్ స్పాన్. సో వింగ్ స్పాన్ అంటే వింగ్ యొక్క ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనమాట. సో బర్డ్స్ అండ్ దేర్ వింగ్ స్పాన్ ఎవాల్వ్డ్ ఓవర్ ఏ లాంగ్ టైమ్. సో ఎప్పుడో చాలా కాలం ముందే ఈ బర్డ్స్ అండ్ దేర్ వింగ్ స్పాన్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే అవి ఎలా ఎగరాలి, వాటి యొక్క వింగ్ స్పాన్ గురించి అన్ని. ఫస్ట్ ద వెయిట్ ఆఫ్ ద బోన్స్ స్టార్టెడ్ గెట్టింగ్ లైటర్. సో ఫస్ట్ వాటి యొక్క బోన్స్ వెయిట్ అనేది తగ్గిపోతూ వచ్చిందనమాట. అండ్ 4 limbs స్టార్టెడ్ టు గెట్ షార్టర్. సో ఆ 4 limbs ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ అయిపోతూ వచ్చాయన్నమాట, చిన్నవైపోతూ. దెన్ బోన్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అయింది. ద ఏన్షియంట్ reptiles then became birds. సో ancient reptiles అనేవి తర్వాత ఏ విధంగా మారాయి? బర్డ్స్ గా చేంజ్ అయ్యాయి అన్నమాట. Their characteristics include feathers, beak, laying hard shelled eggs, etc. సో వాటి క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్లయితే ఫెదర్స్ ఉంటాయి, బీక్ ఉంటాయి, లేయింగ్ హార్డ్ షెల్డ్ ఎగ్స్ ఇవి పెడతాయి, ఇవన్నీ కూడా. మోస్ట్ బర్డ్స్ ఫీడ్ ఆన్ ప్లాంట్ ప్రోడక్ట్స్ వైల్ అదర్స్ ఈట్ ఇన్సెక్ట్స్, ఫిష్ ఎట్సెట్రా. సో చాలా అంటే చాలా బర్డ్స్ అన్నీ కూడా ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. అవి వాటిని తింటూ, ఆకులు అవి తింటూ ఉంటాయి. కొన్ని మాత్రం ఇన్సెక్ట్స్ని, ఫిష్ని వాటిని తింటూ ఉంటాయి అనమాట. అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ వన్ వింగ్ టిప్ టు ద అదర్ వింగ్ టిప్ ఈజ్ నోన్ యాజ్ ద వింగ్ స్పాన్. ఇందా చెప్పాను కదండి, ఒక వింగ్ ఎడ్జ్ నుంచి అనదర్ వింగ్ ఎడ్జ్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని మనం వింగ్ స్పాన్ అంటాం. వింగ్ స్పాన్ డిటర్మైన్స్ ద లెవెల్ ఆఫ్ ద ఎబిలిటీస్. సో వింగ్ స్పాన్ బేస్ చేసుకుని అవి ఎంత హైట్ ఎగరగలుగుతాయి అనేది కూడా మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ ఈస్ మైగ్రేటరీ బర్డ్స్ ట్రేసింగ్ దేర్ ఫ్లైట్స్. సో మైగ్రేటరీ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఒక సీజన్ బట్టి ఇంకో సీజన్ బట్టి వెళ్తూ ఉంటాయి అనమాట. వాటిని మైగ్రేటరీ బర్డ్స్ అంటారు. సో ట్రేసింగ్ దేర్ ఫ్లైట్స్. సో అవి వాటి యొక్క దారిని ఏ విధంగా ట్రేస్ చేసుకుంటూ వెళ్తాయి అనేది ఇక్కడ ఒక మిస్టరీ. సో మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ ఆఫర్స్ మ్యాన్ ఏ ఫ్యాషనేటింగ్ స్టడీ. సో అందరూ చాలా చాలా ఇష్టంగా స్టడీ చేస్తారనమాట మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ గురించి. అండ్ హౌ దే trace their flight route has remained for centuries a mystery. సో అవి ఏ విధంగా వాటి యొక్క ఫ్లైట్ రూట్ ని ట్రేస్ చేస్తూ వెళ్తున్నాయి అనేది కొన్ని వందల సంవత్సరాల యొక్క మిస్టరీ అనమాట.
Now we know that birds use cues from the sun. So ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఆ సైన్స్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా అవి వాటి యొక్క ట్రాక్ని ట్రేస్ చేస్తాయి అనేసి అర్థమవుతుంది. సన్ అండ్ స్టార్స్ అండ్ ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టార్స్, ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ సన్, సో వీటి నుంచి వచ్చే క్యూస్ అంటే సిగ్నల్స్ని బేస్ చేసుకొని అవి వాటి యొక్క వేని ట్రేస్ చేస్తాయి. అండ్ ఆల్సో దేర్ మెంటల్ మ్యాపింగ్ ఎబిలిటీస్ టు ట్రేస్ దేర్ ఫ్లైట్ పాత్స్. సో వాటి యొక్క మెంటల్ కెపాసిటీ కూడా మెంటల్ మ్యాపింగ్ కెపాసిటీ కూడా దీనికి యూజ్ అవుతుంది అనమాట ట్రేస్ చేయడానికి. ఇట్స్ రియల్లీ అమేజింగ్ దట్ దే హ్యావ్ సచ్ స్కిల్స్ విత్ అక్యురేట్ మ్యాపింగ్. రియల్లీ వాటికి ఉన్నటువంటి ఆ అక్యురేట్ మ్యాపింగ్ స్కిల్ అనేది ఏదైతే ఉందో, ఎలా వెళ్ళాలి, ఈ దారిలోనే వెళ్ళాలి, ఈ దారిలో వెళ్ళకూడదు, సో ఇలాంటిది ఏదైతే ఉందో రియల్లీ అమేజింగ్ అది మనకు. Next, amazing talent. Next, recorded evidence, particularly in literature of migration of birds, is of 3000 years old. So migration of birds యొక్క లిటరేచర్ అంటే దాని గురించి చదవడం అనేది 3000 years old లోనే స్టార్ట్ అయిందనమాట. However, modern studies of migration of birds started in the 18th century. So however, modern studies of migration of birds started in the 18th century. 18th centuryలో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు అనమాట బర్డ్స్ మైగ్రేషన్ గురించి చదవడం. క్లైమేట్ చేంజెస్, ఫుడ్ అవైలబిలిటీ, సూటబుల్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఎట్సెట్రా డ్రైవ్ బర్డ్స్ మైగ్రేషన్ ప్యాటర్న్స్. సో ఎందుకు అవి మైగ్రేట్ అవుతుంటాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కంటే రీజన్స్ క్లైమేట్ చేంజెస్ కావచ్చు, ఫుడ్ అవైలబిలిటీ కావచ్చు, వాటి ఫుడ్ కోసం కావచ్చు, లేదా సూటబుల్ బ్రీడింగ్ గ్రౌండ్స్, సో ఎక్కడైతే బాగా వాటికి ఫుడ్ అనేది అవైలబుల్ ఉంటుందో వాటి ఆ ప్లేసెస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఒక రీజన్. మ్యాన్ with his greed and technology has for long been disturbing birds and their migration to the extent of damaging their prospects. So man తన యొక్క టెక్నాలజీ మీద ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ తో కావచ్చు, లేదా గ్రీడీనెస్ తో కావచ్చు, వాటి యొక్క మైగ్రేషన్ లేదా వాటి యొక్క బర్డ్స్ ని కంప్లీట్ గా డిస్టర్బ్ చేస్తున్నారు అనమాట. అవి అంతరించిపోతున్నాయి. ఓకే, సో అవి అంతరించిపోయే విధంగా మనం చేస్తూ ఉన్నాం. ఓకే, మన యొక్క పనులన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయన్నమాట. అంటే టెక్నాలజీని ఎక్కువగా ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రేడియేషన్ వల్ల బర్డ్స్ అనేవి ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రైటింగ్. రైట్ ఏ షార్ట్ కంపోజిషన్ ఆన్ యువర్ ఇనిషియల్ అటెంప్ట్స్ at learning skill. You could describe the challenges of learning to ride a bicycle or learning to swim. Make it as humorous as possible. సో మీరు ఫస్ట్ స్టార్టింగ్లో లెర్నింగ్ స్కిల్ ఏదైనా ఒకటి నేర్చుకునేటప్పుడు మీరు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వాటి గురించి రాయమన్నారు. ఇక్కడ వచ్చి బైసైకిల్ గురించి అన్నా లేదా స్విమ్మింగ్ గురించి అన్నా రాయమని చెప్పారు. సో మనకి దీంట్లో బైసైకిల్ రైడింగ్ గురించి ఇచ్చారు చూడండి. ఐ డ్రీమ్డ్ ఆఫ్ రైడింగ్ బైసైకిల్ వెన్ ఐ వాజ్ ఇన్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు బైసైకిల్ రైడ్ చేయాలనేది అతని కోరికంట. మై పేరెంట్స్ అబ్జెక్షన్ అండ్ మై ఓన్ ఫియర్ పుట్ దిస్ డ్రీమ్ ఆఫ్ క్లియర్ 3 years. సో పేరెంట్స్ ఒప్పుకోకపోవడము లేదంటే నాలో ఉన్న భయము ఇది ఒక 3 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసింది అనమాట నేర్చుకోనికుండా. ఆల్ త్రూ దిస్ లాంగ్ పీరియడ్ ఆఫ్ ఓవర్ 1000 days I had been longingly watching boys and even girls of my age riding bicycles joyfully. సో ఈ 3 సంవత్సరాల కాలంలో నేను పిల్లలు నా ఏజ్ ఉన్నటువంటి పిల్లలు బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తున్నారో చూస్తూ ఉన్నాను. వెన్ ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ టు లెర్న్ రైడింగ్ ఏ బైసైకిల్ plenty of precautions by my extra cautious father were in place. సో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారంట ఫస్ట్ తను లెర్న్ చేయడానికి బైసైకిల్. ఏ ఫ్లాట్ స్మూత్ సాఫ్ట్ అండ్ ర్యాష్ ట్రాఫిక్ ఫ్రీ గ్రౌండ్ వాజ్ సెలెక్టెడ్ ఫస్ట్. సో అసలు ఫ్లాట్ గా స్మూత్ గా సాఫ్ట్ గా ఉన్నటువంటి ట్రాఫిక్ లేనటువంటి ఒక గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్. ఐ వాజ్ మేడ్ టు వేర్ స్కిన్ టైట్ థిక్ క్లాత్ ఫుల్ లెంత్ ట్రౌజర్స్ అండ్ షర్ట్. సో అసలు
చాలా కేర్ఫుల్గా ఉండేటటువంటి తన కంఫర్టబుల్ ఉండేటువంటి డ్రెస్ అనేది వేసుకున్నాడు. ఆల్సో హ్యాడ్ టు వేర్ నీ ప్యాంట్స్, ఎల్బో ప్యాంట్స్ అండ్ హెల్మెట్. హెల్మెట్ ఇక్కడ దెబ్బలు తగలకుండా ప్యాంట్స్ అన్నీ వేసుకున్నాడంట. అండ్ మై లుక్స్ ఎవోక్ లాఫర్ ఇన్ ఆన్ లుకర్స్. బయట వాళ్ళందరికీ ఇతన్ని చూస్తే నవ్వు వచ్చేదంట. విత్ లాట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఫాదర్ ఐ ట్రైడ్ మై ఫస్ట్ రైడ్ అండ్ అలాస్. సో చాలా ఇన్స్ట్రక్షన్స్ తర్వాత తను ఫస్ట్ రైడ్ అనేది ట్రై చేశాడంట. ఓకే, ట్రై చేసిన తర్వాత బిఫోర్ మూవింగ్ ఆన్ ఫర్ లెస్ దాన్ 50 feet ఐ ఫెల్ డౌన్. సో ఒక 50 feet వెళ్ళక ముందే తను పడిపోయాడు. ద ఫస్ట్ ఫాల్ అండ్ ఆఫ్ కోర్స్ ద లాస్ట్ ఫాల్ టు. అదే ఫస్ట్ అదే లాస్ట్ పడ్డం. ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ హర్ట్ బికాస్ ఆఫ్ మై ఫాదర్స్ ఫోర్ సైట్. సో మా ఫాదర్ యొక్క ముందు చూపు వల్ల, అంటే ఇక్కడ ప్యాడ్స్ వేసేసారు, కంఫర్టబుల్ డ్రెస్ వేశారు, హెల్మెట్ వేశారు కాబట్టి అసలేమి దెబ్బలు కూడా తగలలేదంట. అండ్ దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. అక్కడి నుంచి ఇంకెప్పుడు వెనుదిరిగి చూడలేదు. ఇన్ జస్ట్ 3 days ఐ పిక్డ్ అప్ ద స్కిల్ టు మై ఫాదర్స్ సాటిస్ఫాక్షన్. సో 3 రోజుల్లోనే వాళ్ళ ఫాదర్ సాటిస్ఫై అయ్యే విధంగా తను నేర్చుకునేశాడు. కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ poured in. సో చుట్టుపక్కల నుంచి అందరూ కాంప్లిమెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వెన్ ఎవర్ ఐ రిమెంబర్ మై ఫస్ట్ డేస్ అపియరెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఐ లాఫ్ టు మై హార్ట్స్ కంటెంట్. సో నాకు చాలా అంటే చాలా నవ్వుకుంటాను అనమాట ఆ రోజులు నేను గుర్తు చేసుకుంటే. బట్ దట్ ఓన్లీ యాడ్స్ టు మై థ్రిల్ ఆఫ్ రైడింగ్ ఏ బైసైకిల్. సో ఇది నాకు చాలా థ్రిల్ని ఇచ్చింది అనమాట రైడింగ్ బైసైకిల్ అనేది ఫస్ట్లో. సో దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ ఫ్లైట్ యొక్క టెక్స్చువల్ గ్రామర్. నాకు సెకండ్ పార్ట్ ఉంది కదండి, ద బ్లాక్ ఏరోప్లేన్. సో దాని యొక్క టెక్స్చువల్ గ్రామర్ అనేది మనం చూద్దాం. సో ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను పోస్ట్ చేస్తున్నానండి. ఈ విధంగా మీనింగ్స్ కూడా అన్ని ప్రతి ఒక్కటి నేను చెప్పున్నాను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో ఒకసారి ఫస్ట్ లెసన్ చూడండి, తర్వాత ఇక్కడికి వచ్చారండి మీకు చక్కగా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింకింగ్ అబౌట్ ద టెక్స్ట్. I will take the risk. What is the risk? Why does the narrator take it? సో నేను రిస్క్ తీసుకుంటాను అని అన్నాడు కదా. అసలు రిస్క్ ఏంటి? ఆ రిస్క్ అది ఎందుకు అతను రిస్క్ చేయాలనుకున్నాడు అంటే, ద నెరేటర్ వాంటెడ్ టు టేక్ ద రిస్క్. ద రిస్క్ వాస్ ఫ్లయింగ్ హిజ్ ఓల్డ్ డకాటో ఏరోప్లేన్ త్రూ ద స్టోమ్. సో ఓల్డ్ డకాటో ఏరోప్లేన్ ని త్రూ ద స్టోమ్ ద్వారా అంటే ఆ తుఫాన్లో ఉంది కదా, వచ్చింది కదా, సో దాంట్లో నుంచి పంపించడం అనమాట, అది రిస్క్. హీ వాన్స్ పర్టికులర్లీ అబౌట్ గోయింగ్ హోమ్. సో తను ఇంటికి వెళ్ళాలి అనేసి డిసైడ్ అయి ఉన్నారు. గోయింగ్ బ్యాక్ ఆర్ సైడ్ వేస్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ want of enough fuel. సో గోయింగ్ బ్యాక్ లేదంటే పక్క నుంచి వెళ్ళడానికి ఫ్యూయల్ అనేది సరిపోదన్నమాట. సో హీ వాజ్ కంపెల్డ్ బై హిజ్ మూడ్ అండ్ ఫిజికల్ కండిషన్స్ టు టేక్ దట్ రిస్క్. కాబట్టి సో తను రిస్క్ చేయడానికి డిసైడ్ అయిపోయాడు అనమాట. అండ్ హీ ఓవర్కేమ్ దట్ రిస్క్ అండ్ రీచ్డ్ హోమ్ సేఫ్. సో ఆ రిస్క్ ఓవర్కమ్ చేసి తను హోమ్కి సేఫ్గా రీచ్ అయ్యాడు. Next, second question. Describe the narrator's experience as he flew the aeroplane into the storm. So, narrator యొక్క ఎక్స్పీరియన్స్, తన యొక్క అనుభవం ఏ విధంగా ఉంది ఆ స్ట్రోమ్లో ఏరోప్లేన్ వెళ్ళేటప్పుడు అని అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్గా మనం ద నెరేటర్ వెరీ ఎంకరేజియస్లీ ఫ్లూ హిజ్ ఏరోప్లేన్ ఇన్ టు ద స్టోమ్. సో కరేజియస్లీ చాలా ధైర్యంగా వెళ్ళాడు అనమాట ఆ స్టోమ్ లోకి. అండ్ ఇన్సైడ్ ద బ్లాక్ క్లౌడ్స్ ఇట్ వాజ్ ఎ పిచ్ డార్క్. సో చాలా చాలా డార్క్ గా ఉందన్నమాట ఆ బ్లాక్ క్లౌడ్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత. హీ కుడ్ నాట్ సీ ఎనీథింగ్ అవుట్ సైడ్, ఏమీ కనిపించట్లేదు బయట వైపు. హీ లుక్డ్ అట్ హిజ్ కంపాస్. సో తన కంపాస్ ని చూస్తూ ఉన్నాడు అనమాట. ఇట్ వాజ్ నాట్ వర్కింగ్, అది పనిచేయలేదు. హీ సెట్ సంథింగ్ ఆన్ హిజ్ రేడియో బట్ దెర్ వాజ్ నో రెస్పాన్స్. రేడియో కూడా పనిచేయలేదు. హీ వాజ్ క్లూలెస్, తనకి ఎలాంటి క్లూస్ లేవు ఎలా వెళ్ళాలి అనేది. ఎట్ హీ డిడ్ నాట్ లూజ్ హిజ్ ఫెయిత్, హీ కెప్ట్ ఆన్ ఫ్లయింగ్. సో అయినా కూడా తన యొక్క ఫెయిత్ అనేది వదులుకోలేదు. తను తన నమ్మకాన్ని అలాగే పెట్టుకొని ఫ్లై అంటే ముందుకు వెళ్తూనే ఉన్నాడు అనమాట. నెక్స్ట్, why does the narrator say I landed and was not sorry to walk away from the old Ducato? సో ఓల్డ్ డకాటో వదిలి అలా వెళ్ళిపోయేటప్పుడు తను కొద్ది కూడా ఏం ఫీల్ అవ్వలేదు, బాధపడలేదు అని చెప్పాడు కదా. ఎందుకు అలా చెప్పాడు అని అంటే, ద నెరేటర్ ఫ్లూ త్రూ ద స్ట్రోమ్. సో స్ట్రోమ్ ద్వారా నడిచి వెళ్తూ ఉన్నాడు,
సో అతను వెళ్తూ ఉన్నాడు అనమాట ఫ్లైట్ వేసుకొని. హీ ఫైనల్లీ ల్యాండెడ్ సేఫ్లీ. సో ఫైనల్ గా తను సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు. యాజ్ హీ వాక్డ్ అవే ఫ్రమ్ హిజ్ ఓల్డ్ డొకాటో హీ సెడ్ నో రిగ్రెట్స్. సో ఎలాంటి బాధ పడలేదన్నమాట అతను ఆ డొకాటో వదిలి కింద దిగి వచ్చేటప్పుడు. హీ ఫెల్ట్ హ్యాపీ దట్ హీ రీచ్డ్ దేర్ వితౌట్ ఎనీ రిస్క్ డెస్పైట్ మెనీ ఆబ్స్టాకల్స్. సో ఎన్నో ఆబ్స్టాకల్స్ ఫేస్ చేసి సేఫ్ గా తను రీచ్ అయ్యాడు కదా, కాబట్టి ఆ హ్యాపీనెస్ తో ఎప్పుడెప్పుడు రీచ్ అవుతాం, ఎప్పుడెప్పుడు దీంట్లో నుంచి బయటపడతాం అని ఉంటుంది కదా. సో ఆ విధంగా తను బయటపడ్డాడు అక్కడ. So he was saying that he was not sorry and there was nothing for him to feel sorry to. అసలు బాధపడాల్సినటువంటి అవసరమే లేదనమాట దాంట్లో. సో ఎందుకు అనంటే తను సేఫ్ గా రీచ్ అయ్యాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, కాబట్టి తను ఏమీ బాధపడలేదు. సారీ ఐ మీన్ he was not feeling to he was not sorry and there was nothing for him to feel sorry to. సో ఎందుకు తను దాన్ని వదిలేస్తుంటే బాధపడాలి, ఎందుకు బాధపడాల్సిన అవసరం ఉంది తను, ఎందుకంటే తను సేఫ్ గా రీచ్ అయిపోయాడు కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. వాట్ మేడ్ ద ఉమెన్ ఇన్ ద కంట్రోల్ సెంటర్ లుక్ అట్ ద నెరేటర్ స్ట్రేంజ్లీ. సో ఎందుకు అక్కడ కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి ఉమెన్ అతన్ని ఒక వింతగా చూసింది అంటే, ద నెరేటర్ ఆస్క్డ్ ద ఉమెన్ ఇన్ ద కంట్రోల్ టవర్ who the other pilot was. ఇంకొక పైలట్ ఎవరు అని అడిగాడు అనమాట అక్కడికి వెళ్ళి. she was looked at him strangely. అంతే ఆమె ఆశ్చర్యంగా చూసింది. so the reason was no other aeroplane flew in that stormy night. సో ఆ రోజు నైట్ అసలు ఏ ఫ్లైట్ కూడా ఎగరలేదన్నమాట. ఇంకొకటి the narrator was the sole flight. సో ఇతను ఒక్కటే ఎగిరింది అక్కడ. that made the woman give him puzzled look. సో అందుకని ఆమె అంత ఆశ్చర్యంగా చూసింది అనమాట అతని వైపు. who do you think helped the narrator to reach safely. సో ఎవరు అతనికి సేఫ్ గా రీచ్ అవడానికి హెల్ప్ చేశారని మీరు అనుకుంటున్నారు? డిస్కస్ దిస్ అమాంగ్ యువర్ సెల్స్ అండ్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. సో మీతో మీరే డిస్కస్ చేసుకోండి and give reasons ఎందుకు మీరు అలా చెప్తున్నారని అడుగుతున్నారు. The narrator said that he had been guided by another pilot. He wanted to thank that pilot for his valuable help, but he couldn't find him anywhere around. సో ఎవరో అతనికి దారి చూపించాడు, అతనికి థ్యాంక్స్ చెప్పాలి అని అనుకున్నాడు అనమాట ఇతను, కానీ అతను ఎవరు అనేది తనకి కనిపించలేదు మళ్ళీ. On his enquiry about him, the woman in the control center told him that no aeroplanes flew that night. సో అతను ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి ఆమె ఏం చెప్పిందనంటే, ఎవరు కూడా ఏ ఫ్లైట్ కూడా లేదు అనేసి చెప్పింది అనమాట. ఆ రోజు నైట్ నీది తప్ప ఇంకెవరిది లేదని చెప్పింది. దట్ మీన్స్ that it was his imagination that a pilot was guided him. సో ఇది తన కేవలం ఇమాజినేషన్ మాత్రం, ఎవరో దారి చూపిస్తున్నాడు అన్న విధంగా తను ఇమాజిన్ చేసుకున్నాడు, అంతేగాని ఆ భయంలో తన మైండ్ ఏం పనిచేయలేదు అనమాట. సో తనకు తాను ఇమాజిన్ చేసుకున్న ఎవరో దారి చూపిస్తున్నట్టుగా అలాగే తను ముందుకు వచ్చేసి సేఫ్ గా రీచ్ అయ్యాడు. Next, thinking about language. Study the sentences given below. They look like a black mountains. Inside the clouds, everything was suddenly black. In the black clouds near me, I saw another aeroplane. The strange black aeroplane was there. సో ఇక్కడ బ్లాక్ 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 అన్నాడు చూడండి. సో దీంట్లో ఆ బ్లాక్ అనేది సెంటెన్సెస్ ఏ అండ్ సి రెఫర్స్ టు వెరీ డార్కెస్ట్ కలర్. సెంటెన్స్ ఏ అండ్ సిలో డార్కెస్ట్ కలర్ బ్లాక్ క్లౌడ్స్ అన్నారు, బ్లాక్ మౌంటైన్స్ అన్నారు. ఓకే, ఇది డార్కెస్ట్ కలర్ గురించి చెప్తుంది అనమాట బ్లాక్. అండ్ డిలో చూసినట్లయితే ఇట్ మీన్స్ వితౌట్ లైట్ ఆర్ నో లైట్. ఓకే, సో లైటింగ్ లేకపోవడం. బి ఏంటి ఇక్కడ, ఇన్సైడ్ ద క్లౌడ్స్ ఎవ్రీథింగ్ వాజ్ సడన్లీ బ్లాక్ అంటే చీకటి అయిపోవడం అనమాట, ఏమీ కనిపించకపోవడం అనమాట. అలాగే ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ అనేసి, సో అక్కడ కూడా వితౌట్ లైట్ అనేసి. ఓకే, విత్ నో లైట్ ఆర్ వితౌట్ లైట్. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ హ్యాస్ ఎ వెరైటీ ఆఫ్ మీనింగ్స్ ఇన్ డిఫరెంట్ కంటెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్రిఫర్ బ్లాక్ టీ మీన్స్ ఐ ప్రిఫర్ టీ వితౌట్ మిల్క్.
and with increasing pollution the future of the world is black. Means with increasing pollution the future of the world is very depressing or without hope. So future అనేది కంప్లీట్ గా హోప్లెస్ అయిపోతుంది పొల్యూషన్ ఎక్కువ అయిపోవడం వల్ల అని. సో ఇప్పుడు మనకు కొన్ని సెంటెన్సెస్ లో బ్లాక్ అనే వర్డ్ ఇచ్చారు, వాటి యొక్క మీనింగ్స్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసి రాయాలి. గో అండ్ హ్యావ్ ఎ బాత్, యువర్ హ్యాండ్స్ అండ్ ఫేస్ ఆర్ అబ్సల్యూట్లీ బ్లాక్. ఇక్కడ ఏమవుతుంది, హ్యాండ్స్ ఫేస్ బ్లాక్ అంటే కంప్లీట్లీ కవర్డ్ విత్ ద మడ్ సాయిల్ ఆర్ డర్టీ. చూడండి ఇక్కడ ఇచ్చున్నాము. ఫస్ట్ సెంటెన్స్ లో బ్లాక్ మీనింగ్ ఈస్ డర్టీ. ఓకే, అండ్ సెకండ్ సెంటెన్స్ చూద్దాం. The taxi driver gave Ratan a black look as he crossed the road when the traffic light was green. So the taxi driver gave Ratan a black look. So black look అంటే సీరియస్ లుక్ అనమాట, ఎందుకంటే ట్రాఫిక్ లైట్ క్రాస్ అయినందుకు గాను ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు అనమాట. ఓకే, సో అలాగా. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి కింద ఇచ్చిన యాంగ్రీ ఆర్ sullen ఆర్ థ్రెటనింగ్. ఓకే, సో యాంగ్రీ లుక్ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ ద bombardment of Hiroshima is one of the blackest crimes against humanity. సో హిరోషిమాలో బాంబ్స్ వేయడం అనేది ఒక బ్లాకెస్ట్ క్రైమ్స్ అంటే మోస్ట్ ఇన్హ్యూమన్ అంటే హ్యుమానిటీ లేనటువంటి చర్య అనమాట అది. నెక్స్ట్ వెరీ ఫ్యూ పీపుల్ ఎంజాయ్ హెరాల్డ్స్ Pinter's black comedy. So black comedy is nothing but dealing with a serious topic like a death or divorce. So అలాంటి సీరియస్ టాపిక్ అనేది కొంతమందికి అర్థమవుతుంది అనమాట. వెరీ ఫ్యూ పీపుల్ ఎంజాయ్. సో హెరాల్డ్స్ పింటర్స్ యొక్క ఇలాంటి సీరియస్ టాపిక్స్ గురించి డీల్ చేస్తుంటాడు అతను. సో అలాంటి విషయాలు కొంతమందికే అర్థమవుతుంటాయి అనేసి అక్కడ. Next, sometimes shopkeepers store essential goods to create false scarcity and then something ఇక్కడ మిస్ అయిందండి. సెల్ దిస్ ఇన్ బ్లాక్. సో బ్లాక్ లో అమ్ముకోవడం మనకు తెలిసిందే కదా, బ్లాక్ టికెట్స్ అమ్ముతారు. బ్లాక్ టికెట్స్ అమ్ముతారు అంటే ఏంటంటే ఇక్కడ సీక్రెట్లీ అన్లాఫుల్. చూడండి బ్లాక్ అంటే ఇక్కడ మీనింగ్ సీక్రెట్, అన్లాఫుల్లీ, వితౌట్ అకౌంటింగ్ అంటే లెక్కలు చూపించకుండా సీక్రెట్ గా అమ్ముకోవడం అనమాట, రూల్స్ ఫాలో అవ్వకుండా. నెక్స్ట్ లాస్ట్ వన్, విలేజెస్ హ్యాడ్ బీటన్ ద క్రిమినల్ బ్లాక్ అండ్ బ్లూ. ఇక్కడ బ్లాక్ అండ్ బ్లూ అంటే కాజింగ్ బ్రూయిజెస్ సివియర్లీ బ్రూటల్లీ, చాలా క్రూరంగా కొట్టడం అనమాట. ఓకే, సో ఈ విధంగా బ్లాక్ అనేది డిఫరెంట్ వేస్ లో మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ యూ హ్యావ్ జస్ట్ రీడ్. ఐ వాస్ ఫ్లయింగ్ మై ఓల్డ్ డెకోటో ఏరోప్లేన్. The young seagull had been afraid to fly with them. సో ఇక్కడ ఫ్లై కి డిఫరెన్సెస్ చెప్తున్నారు. In the first sentence the author was controlling an aircraft in the air. So ఇక్కడ flying my old Dakota is nothing but aircraft ని గాల్లో కంట్రోల్ చేయడం అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ అంటే ఆ మీనింగ్ ఇచ్చేటటువంటి అనదర్ ఎగ్జాంపుల్ ఫ్లయింగ్ అనే దానికి ఇక్కడ ఇచ్చింది కదా గాలిలో కంట్రోల్ చేయడం. సో దానికి ఇంకొక ఎగ్జాంపుల్ అంటే చిల్డ్రన్ ఆర్ ఫ్లయింగ్ కైట్స్. సో చిల్డ్రన్ ఆర్ ఫ్లయింగ్ కైట్స్ అంటే గాలిలో ఆ కైట్ ని వీళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టు, అంటే ఒకరు కంట్రోల్ చేసేదాన్ని గురించి చెప్పడం ఇది. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ద సీగల్ వాజ్ అఫ్రైడ్ టు మూవ్ త్రూ ద ఎయిర్ యూజింగ్ ఇట్స్ వింగ్స్. సో ఇది తన ఓన్ గా తను చేసేటటువంటి చర్య అనమాట ఇది. ఓకే, గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోవడం ఫ్లై అంటే ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనకు డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఏలో ఇచ్చిందని బితో మ్యాచ్ చేయమన్నాడు. ఫ్లై ఏ ఫ్లాగ్ అంటే ఏంటి ఇక్కడ చూడండి, డిస్ప్లే ఏ ఫ్లాగ్ ఆన్ ద లాంగ్ పోల్ అంటే జెండా ఎగరవేయడం అనమాట. ఫ్లై ఇంటూ రేజ్ అంటే మనకు బికమ్ సడన్లీ వెరీ యాంగ్రీ. సో ఫ్లై ఇంటూ రేజ్ ఈజ్ నథింగ్ బట్ రేజ్ అంటే కోపం అనమాట, బికమ్ వెరీ యాంగ్రీ. నెక్స్ట్ ఫ్లై అలాంగ్ అంటే మూవ్ క్విక్లీ ఆర్ సడన్లీ. అండ్ ఫ్లై హై అంటే మనం జీవితంలో సక్సెస్ సాధించడం అలాగొస్తుంది. బీ సక్సెస్ఫుల్, సో బి ఆప్షన్. అండ్ ఫ్లై ద కూప్ అంటే కూప్ అంటే ఎవరు, క్రిమినల్స్ కదా. సో పోలీసుల నుంచి కూప్ మీన్స్ హియర్ ఫ్లై ద కూప్ మీన్స్ ఎస్కేప్ ఫ్రమ్ ద ప్లేస్. సో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం అనమాట. నెక్స్ట్
we know that the word fly of birds or insects means to move through air using wings. So మనకు తెలుసు ఫ్లై అంటే గాల్లో ఎగడం అని. టిక్ ద వర్డ్స్ విచ్ హ్యావ్ ద సేమ్ ఆర్ నియర్లీ ద సేమ్ మీనింగ్. సో ఫ్లై అనే మీనింగ్ వచ్చే రెండు వర్డ్స్ ని టిక్ చేయమన్నారు. చూడండి, స్వూప్ అంటే ఫ్లై ఎగడమేనండి. అలాగే అసెండ్ అంటే ఎక్కడము, ఇది ఫ్లై కాదు. అలాగే సింక్ అంటే మునిగిపోవడం, డిసెండ్ అంటే దిగడము, స్టే ఫాల్ అంటే అలా దూకడము. సో ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడ మనకు ఫ్లిట్ ఫ్లోట్ అంటే దానిపైన నీళ్ళపైన అలా ముందుకు పోవడము, డాట్, సోర్. సో సోర్ అంటే మనకు ఎగరడం అండి, డాట్ అన్నా కూడా ఎగరడమే. సో ఈ రెండు ఫ్లైకి సేమ్ మీనింగ్ వస్తాయి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే సైల్ అంటే మనము నీటిపైన అలా ఒక వుడ్ని యూజ్ చేసి పోవడం, ముందుకు పోవడము. ప్యాడల్ అన్నా కూడా అలాగే ముందుకు వెళ్ళడము, నీళ్ళల్లో ముందుకు వెళ్తూ ఉండడము. అలాగే ఇంకా రైడ్ అంటే మీకు తెలిసిందే, దేనిపైన అన్నా కానీ రైడ్ చేయడము. హోవర్, హోవర్ అంటే గాలిలో ఎగరడం అండి. అండ్ షూట్, షూట్ అంటే మనకు తెలిసిందే కొద్ది దూరం వరకు ముందు వెళ్ళి ఆగిపోవడము. అలాగే ఫ్లాప్ అంటే ఫ్లై ఎగరడము. ఫ్లట్టర్ అంటే మన రెక్కలని విలుచుకుంటూ గాల్లో ఎగిరి వెళ్ళిపోవడము. సో స్కిమ్ అన్నా కూడా సేమ్, స్కిమ్ అంటే ఒక ప్లేస్లో అక్కడే ఫిక్స్డ్గా ఉండిపోవడము. గ్లైడ్ అంటే పాకడము, మీకు తెలిసిందే. సో స్ప్రింగ్, స్ప్రింగ్ అన్నా కూడా మనకు ముందుకు కదలడం అనేసి. సో ఈ విధంగా వీళ్ళు అన్ని చూసుకున్నట్లయితే లాస్ట్కి మనకు వచ్చిన వర్డ్స్ ఏంటంటే స్వూపు, ఫ్లటర్, అసెండ్. అసెండ్ అంటే పైకి ఎగిరిపోవడం. ఓకే, డాట్, హోవర్, సోర్, ఫ్లాప్ ఇవి వస్తాయండి. ఇక్కడ వీటిలో మీకు డౌట్ వచ్చేది వచ్చి అసెండ్. అసెండ్ అంటే పైకి ఎక్కడం కూడా వస్తుంది కదా సార్, అంటే పైకి ఎక్కడం వస్తుంది, పైకి ఎగరడం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫ్లై అంటే ఎగరడం గురించి అడిగారు కాబట్టి మనం అసెండ్ని కూడా కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ రైటింగ్ చూసుకున్నట్లయితే హ్యావ్ యూ ఎవర్ బీన్ అలోన్ ఆర్ అవే ఫ్రమ్ హోమ్ డ్యూరింగ్ ద థండర్ స్టోమ్. సో ఇలాంటి థండర్ స్టోమ్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా కూడా అలోన్గా ఉన్నారా, లేదా ఇంటి నుండి దూరంగా ఉన్నారా, బయట వైపు ఉన్నారా, ఇంట్లో లేకుండా. సో నెరేట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ పారాగ్రాఫ్. సో మీ ఓన్ ఎక్స్పీరియన్స్ మీరు రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం. It was a cloudy evening. I was returning from my school. So బాగా మబ్బులు వేసుకొని నేను స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నాను. We had to walk the 3-kilometer narrow pathway between our village and our school. So village కి స్కూల్ కి 3 kilometer narrow pathway అనేది ఉంది, నడిచి వెళ్ళాలి తను. సో ఈవినింగ్ అయిపోయింది, కంప్లీట్ గా క్లౌడీగా ఉంది. ద కంట్రీ రోడ్ పాసెస్ త్రూ ఫీల్డ్స్. సో ఆ విలేజ్ లోకి వెళ్ళాలంటే ఆ రోడ్ అనేది, ఆ రూట్ అనేది ఎలా ఉండాలంటే ఫీల్డ్స్ మధ్యలో నుంచి, ఫారెస్ట్ లో నుంచి, విత్ స్ట్రీమ్స్ అండ్ హిల్ లాక్స్ ఆల్ అలాంగ్ అండ్ అట్ టైమ్స్ అక్రాస్. సో ఇవన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట. హిల్ లాక్స్ కావచ్చు, స్ట్రీమ్స్ కావచ్చు, ఫారెస్ట్, ఇవన్నీ దాటుకొని పోవాలంటే వాళ్ళ ఇంటికి పోవాలంటే. అండ్ ఆన్ దట్ eventful day I was alone. సో ఆ రోజు ఏంటంటే అతను అలోన్ గా ఉన్నాడు అనమాట. యాజ్ ఐ వాజ్ హాఫ్ వే త్రూ ద క్లౌడ్ స్టార్టెడ్ గ్రౌలింగ్ డార్కర్ అండ్ డార్కర్. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఆ క్లౌడ్స్ అనేవి ఇంకా డార్క్ గా అయిపోయి సౌండ్స్ చేయడం స్టార్ట్ చేసాయి. ద విండ్స్ వర్ చిల్లీ అండ్ స్ట్రాంగ్. చాలా పెద్ద పెద్ద గాలులు కూడా వీచాయి. మోడరేట్ డ్రిజిల్స్ క్విక్లీ టర్న్డ్ ఇంటూ ఏ టౌన్ పోర్. సో చిన్న చిన్న తుంపర్లు అనేది ఒక్కసారిగా పెద్ద కొండపోత వర్షం పడడం స్టార్ట్ అయింది. ఐ వాజ్ షివరింగ్. సో అతనికి భయం అయిపోయింది అనమాట. ఫియర్ క్లబ్డ్ విత్ కోల్డ్ మేడ్ మీ ట్రంబుల్. సో ఫియర్ క్లబ్డ్ విత్ కోల్డ్. సో ఆ భయము, ఆ వర్షం వల్ల ఉన్నటువంటి ఆ చలి మొత్తం ఏమైందంటే అతను వణికిపోతున్నాడంట. నథింగ్ వాజ్ విజిబుల్ అహెడ్. ఏమే కానీ కనిపించట్లేదు ముందు వైపు. స్టిల్ ఐ స్ట్రగుల్డ్ దో స్లోలీ to inch towards our village. So nothing was visible ahead. ఏమీ కనిపించట్లేదు. Still I struggled though slowly టు ఇంచ్ టువర్డ్స్ అవర్ విలేజ్. సో చిన్నగా తను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడన్నమాట విలేజ్ వైపుకి. సో అతను భయపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా కూడా. ఇన్ దట్ డెస్పరేట్ కండిషన్ ఐ హర్డ్ ఏ సాఫ్ట్ వాయిస్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ బిసైడ్. సో ఒక వాయిస్ వినిపించింది అనమాట అతనికి ఆ ఫీల్డ్స్ నుంచి. ఇట్ సీమ్ టు కమ్ ఫ్రమ్ అన్ అఫెక్షనేట్ లేడీ. సో ఎవరో ఒక లేడీ తన వైపుకి అదే
ప్రేమ చూపిస్తూ వస్తుందన్నమాట, అఫెక్షన్గా వస్తూ ఉంది. అండ్ ద వాయిస్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాస్ గోయింగ్ హోమ్ అలోన్. సో ఆమె ఏమడిగిందంటే నువ్వు ఒంటరిగా వెళ్తున్నావా ఇంటికి అని అడిగింది. ఆన్ మై ఎగ్జైటెడ్ కన్ఫర్మేషన్ ద వాయిస్ ఆస్క్డ్ మీ టు హోల్డ్ ద లాంగ్ స్టిక్ దట్ వాజ్ హెల్డ్ విత్ ఇన్ మై రీచ్. సో నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఆన్సర్ చెప్పబోతున్నాను అనమాట. ఆన్ మై ఎగ్జైటెడ్ కన్ఫర్మేషన్, నేను ఎగ్జైట్మెంట్గా ఆమెకి చెప్పబోతున్నప్పుడు ఆమె ఒక స్టిక్ పట్టుకొని ఉంది. ఆ స్టిక్ని నువ్వు కూడా ఈ స్టిక్ పట్టుకొని నాతో పాటు రా అనేసి చెప్పింది అనమాట. అండ్ ఐ ఫాలోడ్ ద ఇన్స్ట్రక్షన్ ఒబీడియంట్లీ. సో నేను ఆమె చెప్పింది ఫాలో అయ్యాను. నౌ ఐ టర్న్డ్ బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్. సో ఇప్పుడు నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది, చాలా ధైర్యం వచ్చింది. దో ఐ కుడ్ నాట్ సీ ఎనీథింగ్ క్లియర్లీ ఐ వాక్డ్ ఫాస్ట్. సో ఏమీ కనిపించకపోయినా కానీ నేను ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. వెన్ ఐ రీచ్డ్ అవర్ విలేజ్ దట్ ఫిగర్ హూ గైడెడ్ మీ డిసపియర్డ్. సో నాకు ఎవరైతే దారి చూపించారో తను కనిపించకుండా పోయింది విలేజ్లోకి ఎంటర్ అయిన వెంటనే. సో తనకి దారి చూపించింది ఎవరు? సో విలేజ్లో కదా, ఫీల్డ్స్లో కదా, దెయ్యమే అయి ఉంటుందని మీ అందరికి మైండ్లో వస్తుందేమో. సో మరి ఎవరో మనకే తెలీదు. సో తనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయి ఉండొచ్చు, చెప్పలేం. ఓకే, సో ఈ విధంగా మనం లెసన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం, టెక్స్చువల్ గ్రామర్. సో పార్ట్ 1 పార్ట్ 2 రెండింటిది ఒకే వీడియోలో చెప్పానండి. సో ఇంత కష్టపడి 1 hour ఆల్మోస్ట్ ఈ వీడియో చెప్పినందుకు రిక్వెస్టింగ్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ అండ్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ మీకు ఉన్నటువంటి గ్రూప్స్లో షేర్ చేయండి, మీ స్టేటస్లో షేర్ చేయండి. సో జస్ట్ రెఫర్ చేయండి నా వీడియోస్ని ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, అండ్ దీస్ పోమ్స్ ఆల్రెడీ నేను చెప్పి పోస్ట్ చేస్తున్నాను. వాటి యొక్క టెక్స్చువల్ గ్రామర్ ఆ పోమ్స్ ఎండింగ్లోనే చెప్పి పోస్ట్ చేస్తున్నాను, హౌ టు టెల్ ఎనిమల్స్ అనేది. ఓకే, సో మీరు ఆ వీడియోస్ వాచ్ చేసిన తర్వాత ఈ వీడియోస్కి వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.